రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు కొద్ది రోజులుగా రుతుపవనాలు చాటేయడంతో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. దీంతో హైదరాబాద్ మొత్తం మేఘావృతమైంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్లోనూ కొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. రోజంతా మేఘాలు కమ్ముకున్నాయి. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో రాత్రి, రేపు ఉదయం వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. రుతుపవనాలు మొహం చాటేశాయి. అడపాదడపా కురిసిన వర్షాలకు విత్తనాలు నాటుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేక మొలకెత్తినవన్నీ ఎండిపోతున్నాయని చెప్తున్నారు. అయితే జూన్ 28 నుంచి వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పడంతో 1000 కండ్లతో ఎదురుచూస్తున్నారు రైతన్నలు. నిర్మల్ జిల్లా బైంసా మండలం మహాగాంలో వర్షాలు కురవాలని రైతులు, గ్రామస్తులంతా పూజలు చేశారు. గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు రైతులు. తమ గ్రామంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండేలా దీవించాలని కోరుకున్నారు. గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు గ్రామస్తులు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఆ ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా పడుతుందన్నారు.